ఇవాళ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఆ మేయర్ డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టనుంది బీఆర్ఎస్. అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ యొక్క సమావేశంలో చూస్తే మాత్రం జిహెచ్ఎంసీలో మొత్తం 196 సభ్యులు ఉంటారు. ఇందులో 50% మాత్రము మద్దతు కంపల్సరీగా అవసరము. ఇందులో తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకాలు కూడా తప్పనిసరిగా దీనికి సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానానికి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ తీర్మానాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు ప్రత్యేక కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆమోదించాలని చెప్పి కూడా హైదరాబాద్ లోని ఒక నగరంలో చేపట్టాల్సిన పనులపైన కూడా చర్చ జరపాలి. అంతేకాకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్ లకు సంబంధించిన రోడ్ల అభివృద్ధి సిద్ధం చేసిన స్టాండింగ్ కమిటీ పార్క్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచే అంశం పైన కూడా చర్చ చేయాలి. అయితే మొత్తానికి మాత్రం అవిశ్వాస తీర్మానం పైన ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారని మాత్రం వేచి రాసిన పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే సో ఎంఐఎం సంబంధించిన పార్టీ కార్పొరేటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనే మాత్రము ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరికి మద్దతు ఇస్తే వారికి సంబంధించి వారు గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే మాత్రం అవిశ్వాస తీర్మానం ఈ రోజు పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని అంశాలను కూడా చాలా కీలకంగా ప్రస్తావించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో స్టాండింగ్ కమిటీలో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్ సంబంధించిన రోడ్ల అభివృద్ధికి సంబంధించి దానిపైన కూడా చర్చ జరగాలి. ఏ విధంగా ప్రాజెక్టులు కొనసాగుతాయి, దానికి సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది.